టీమ్ ఆర్ట్ డిపార్ట్మెంట్ థ్యాంక్ యూ సార్. ఐఎమ్ సో హ్యాపీ టు వర్క్ విత్ యూ సార్. మీ సినిమాలన్నీ చూసాం, మీతో వర్క్ చేయడం చాలా హ్యాపీగా అనిపించింది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే మా ప్రొడక్షన్ టీం అండి, ముఖ్యంగా చెప్పాలి అంటే సినిమా స్టార్ట్ అయ్యేటప్పుడు నాకు రాజేష్ గారి మీద చాలా మంచి నమ్మకం. ఎప్పుడు సినిమా గురించి మాట్లాడుతూ ఉంటారు, తాపత్రయపడుతూ ఉంటారు. సార్ అది చేయాలి సార్, ఇచ్చేయాలి సార్ అంటారు. సార్ కొంచెం షార్ట్ టెంపర్ ఉంటుంది. సార్ ఇదంటే అది అలా చేసేద్దాం, సినిమా కోసం ఏమైనా చేద్దాం అంటూ ఉంటారు. అప్పటి నుంచి సినిమా ఎలా స్టార్ట్ అయిపోయిందో ఎలా అయిపోయిందో తెలియదండి సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. రియల్లీ వెరీ హ్యాపీ వర్కింగ్ విత్ యూ సార్. నిన్న కూడా మేము ట్రిప్ వెళ్తున్నప్పుడు సార్ ఏం చేద్దాం సార్, మీరు ఏం చెప్దాం అంటే చేద్దాం సార్, సినిమాని నిలబెడదాం సార్, ఇది చేద్దాం సార్ అని ఎప్పుడు పరిగెడుతూనే ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఐఎమ్ సో హ్యాపీ వర్కింగ్ విత్ యూ సార్. శివ సార్ థ్యాంక్ యూ సార్. ఎప్పుడు మాట్లాడరైనా కానీ ఎప్పుడు చాలా పాజిటివ్ స్మైల్తో మీకు ఏం కావాలో చూడండి చేస్తా అంటారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అదే ప్రొడక్షన్ టీం, ప్రతి ఒక్కరికి ప్రొడక్షన్ టీంలో పనిచేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. పేరున ప్రతి ఒక్కరికి, కిరణ్ అన్న కానీ షెఫీ గారికి కానీ, ముఖ్యంగా మా అప్పాజీ మామ ఇక్కడ రండి మామ ఒకసారి. అంటే ఈ వ్యక్తి గురించి చాలా చెప్పాలండి. ఎందుకు మా టీం వాళ్ళందరూ ఈ వ్యక్తి గురించి ఎందుకు మాట్లాడుతున్నారంటే, మనం ఉన్న ప్లేస్లో మనం పని చేసేటప్పుడు సంతోషంగా నవ్వుకుంటూ బ్రెయిన్లో ఏ టెన్షన్ లేకుండా పనిచేస్తే అది చాలా అంటే చాలా రిఫ్లెక్ట్ అవుతుంది వర్క్ పైన, ముఖ్యంగా క్రియేటివ్ వర్క్. మేము ఈ సినిమాలో పర్టికులర్లీ నేనైతే ఎప్పుడు కిరణ్ గారు తిన్నారా, కిరణ్ గారికి ఏం కావాలి, ఎక్కడున్నా ఏం కావాలి చూసుకొని టిల్ డేట్ ఇప్పటిదాకా ఈయన సిద్ధాంతం ఒకటేదండి. నా నెక్స్ట్ సినిమాలో డైలాగ్ పెడుతున్నా, ఈయన అంటాడు సార్ రోజంతా ఎలా ఉన్నా కానీ సార్ ఆ గోడలు మనకంతా అవుతుంది సార్, ఉన్న దాంట్లో హ్యాపీగా ఉండి పడుకునేటప్పుడు హ్యాపీగా పడుకోవాలి సార్. ఎందుకంటే రేపు అనేది ఎప్పుడు లేచిపోతామో తెలియదు, పైకి వెళ్ళినా సరే మన ఆత్మ శాంతించాలి, మన ఆత్మ ఆనందంగా ఉండాలంటే పడుకుంటే ప్రతి ఒక్క రోజు నవ్వుతూ పడుకోవాలనే సిద్ధాంతం ఏంది, అది నేను సినిమాలో డైలాగ్ వాడుకుంటున్నాను. థ్యాంక్ యూ మామ, థ్యాంక్ యూ సో మచ్ ఇంత లవ్ చూపించినందుకు. ఈయన ఇంత మంచిగా చూసుకోవడం వల్ల చాలా విధాలుగా స్క్రీన్ పైన అది రిఫ్లెక్ట్ అయింది. ప్రొడక్షన్ టీంలో పనిచేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ధీరజ్ అన్న కానీ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. అలాగే నా పర్సనల్ టీం అండి, నా ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా అన్నీ చూశారు నావి. నాతో పాటు ఫస్ట్ నుంచి నాకు నా మొహానికి ఫస్ట్ మేకప్ వేసిన రామకృష్ణ గారు అప్పటి నుంచి ఇప్పటిదాకా నాకు ట్రావెల్ చేస్తూనే ఉన్నారు. లిటరల్లీ ఒక కొడుకులా చూసుకుంటూ ఉంటారు నన్ను. అలాగే శ్రీకాంత్ అనే హెయిర్ స్టైలిస్ట్, మా టీం ప్రదీప్ కానీ మనీ కానీ ప్రతి ఒక్కరు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఈ సినిమాకి సీజీ అండి, వీరా అనే ఒక అబ్బాయి, నేను ఎస్ఆర్ కళ్యాణంలో వర్క్ చేశాను, మళ్ళీ ఇప్పుడు వర్క్ చేస్తున్నాము. ఎప్పుడు అన్న నీకేం కావాలో చెప్పు, ఆ తమ్ముడు ఇదేనా చేస్తే బాగుంటుందా అని చెప్పి సతీష్ బాబులో డిస్కస్ చేస్తే అన్న రిమైనింగ్ నీకేం కావాలో చెప్పు చేద్దాం, ఏం కావాలో చెప్పు చేద్దాం అని చెప్పి తాపత్రయపడి చేశాడు. ఈ సినిమాని చాలా గట్టిగా నమ్మి చేశారు. థ్యాంక్ యూ సో మచ్ వీరా. మా చోటా గారి గురించి చెప్పాలి అంటే, ఈయన స్టేజ్ పైకి రావట్లేదు, చోటా గారు మాట్లాడట్లేదు, కానీ వెనకాలంతా కష్టమైంది చాలా ఉందండి. ఎందుకంటే నేను క్యూబ్లెక్ ఆయన వెళ్తున్నాడు, సౌండ్కి వెళ్తున్నాడు, మా బ్యానర్లో హిట్ పడాలి, మా బ్యానర్లో మంచిగా చేసుకోవాలని చోటా గారు ప్రయత్నించి చాలా కష్టపడ్డారు మొత్తం. చోటా గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే మా పిఆర్ఓ టీంకి, మా పిఆర్ఓస్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అన్న, ఎప్పుడూ కష్టపడుతూ మొత్తం అంతా అన్ని చేసింది. అలాగే మా హ్యాష్ట్యాగ్ మనోజ్ బ్రోకి థ్యాంక్ యూ సో మచ్ బ్రో, ఎప్పుడు ఇంత సపోర్ట్ చేసినందుకు. అలాగే బ్యాక్ ఎండ్ నుండి కొంచెం ఏమన్నా కావాలన్నా వర్క్ చేసి మొత్తం సపోర్ట్ చేసిన బాబు కానీ వంశీ కానీ. ఈ సినిమాకి ఒక పేరు కాదండి, చాలామంది పేర్లు చెప్పాలి. అరే మంచి సినిమాకి సపోర్ట్ చేయాలి, బాగుందని చెప్పి నా వెల్ విషర్స్ అందరూ చాలా బాగా సపోర్ట్ చేశారండి. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమాలో పనిచేసిన ఆర్టిస్టులందరికీ, మా సాయి గారు ఆల్వేస్ బ్లెస్డ్ టు వర్క్ విత్ యూ సార్. మీరంటే నాకు చాలా గౌరవం, చాలా అంటే చాలా గౌరవం. మన ఇద్దరం ఎప్పుడు చేసినా మళ్ళీ మంచి సినిమా అవుతుందని నేను నమ్ముతున్నాను సార్. అది ఎప్పుడంటే మనం ఇష్టపడి చేసినప్పుడు తెలియకుండా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. నేను వర్క్ చేసిన పెద్ద ఆర్టిస్ట్ ఎప్పుడు మీరే సార్. మీరు ఇచ్చిన సపోర్ట్ ఎస్ఆర్ కళ్యాణ్ ఎప్పటికీ మర్చిపోలేను, లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆలీ సార్ వెరీ హ్యాపీ వర్కింగ్ విత్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ విషెస్ సార్. మా నరేష్ సార్ ఎన్నిసార్లు మీ గురించి చెప్పినా తక్కువే సార్. ఇందాక సార్ అన్నట్టు ఎస్కేఎన్ గారు చాలా అంటే సార్కున్న పొజిషన్కి మాకు ఇంత సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదండి, కానీ
ఎప్పుడు ఒక యంగ్ టీం చేస్తున్నారు, ఏదో సపోర్ట్ చేయాలి అని చెప్పి కంటిన్యూస్గా సపోర్ట్ చేశారండి సార్. ఏ ఈవెంట్ కావాలంటే ఆ ఈవెంట్కి వచ్చి ముందుండి, నేను ఒక్కోసారి డల్ అయినా, నేను నార్మల్గా ఉన్న నా పొజిషన్ కూడా తీసుకొని ఒక సినిమాకి హీరోలా చేశారండి నరేష్ గారు. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ సపోర్ట్. ఒక సీన్ ఉంటుందండి, అదే ఎమోషనల్ సీన్. ఆ రోజు సీక్వెన్స్ చేస్తున్నాం షూటింగ్, 9 అయిపోయింది. నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం నరేష్ గారు 9 తర్వాత చేయరు, రెస్ట్ తీసుకుంటారండి. ఆ రోజు 3 వరకు చేశారండి. ఎర్లీ మార్నింగ్ 3 o'clock వరకు ఆ సీన్ బాగా రావాలని చెప్పి కష్టపడి చేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ ఫర్ ఆల్ యువర్ పాజిటివ్ విషెస్ అండ్ బ్లెస్సింగ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరికి, సీత కానీ, అనన్య, అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ అనన్య, చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ. అలాగే ఈ సినిమాలో వర్క్ చేసిన ఆర్టిస్టులందరికీ ఎవరినన్నా మర్చిపోయింటే క్షమించండి సార్. మా లిరిక్ రైటర్ గారికి సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా బాగా రాశారు మొత్తం అంతా. వెరీ హ్యాపీ వర్కింగ్ విత్ యూ సార్. అండ్ ఐఎమ్ సో హ్యాపీ. మీలా ఇండస్ట్రీలో చాలామంది ఉండాలి సార్. ఇలా నానిని మీరు దగ్గరికి తీసుకొని, నానికి మీకు మంచి కెరీర్ ఉందని మీరు ఇనిషియల్ ఏజ్లో సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. అలాగే నా లక్కీ చామ్ చేతన్ భరద్వాజ్ గారు సార్, థ్యాంక్ యూ సార్. మళ్ళీ అనుకున్నట్టే 3వ బ్లాక్ బస్టర్ కొట్టాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. వెరీ వెరీ హ్యాపీ వర్కింగ్ విత్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. రవీణ థ్యాంక్ యూ అన్న. అంటే ఎప్పుడు చాలా కష్టపడేవాడండి, ప్యాడు పెన్ను పట్టుకొని పక్కన తిరుగుతూనే ఉండేవాడు. ఏమైనా బెటర్మెంట్ చేయొచ్చా, ఇంకేమన్నా బెటర్మెంట్ చేయొచ్చా అని. పెద్దోడైనా సరే మేము కొన్ని మాటలు అన్నందుకు భరించాడు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నిజంగా ఈ పాపని నేను ఇంట్రొడ్యూస్ చేద్దాం అనుకుని అందరూ చేసేసారు, నేనే లాస్ట్ అయిపోయాను. శాన్వి నాకు ఫస్ట్ చిన్న పాప క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్, ఒక ప్రాబ్లం ఉన్న ఒక క్యారెక్టర్ కదా. ఎవరు చేస్తున్నారని డిస్కస్ చేసినప్పుడు ఇలా రాజా గారి వాళ్ళ అమ్మాయి చేస్తుందంటే, నేను ఏమన్నా ప్రొడ్యూసర్ గారు అమ్మాయి అన్న పెడుతున్నారా అది ఇదని ఒక దాంట్లో నేను అనుకున్నాను. అయిపోయింది. నేను ఫుటేజ్ చూశానండి. ఫుటేజ్ చూసినప్పుడు నేను షాక్ అయ్యాను. నానితో ఏంటని అమ్మాయి ఇలా పర్ఫామ్ చేస్తుంది అని అంటే, సర్లే చాలా బాగా చేసింది అనుకున్నాను. ఒకసారి డబ్బింగ్ అయిపోయిన తర్వాత ఫుటేజ్ చూస్తూ డబ్బింగ్ స్టూడియోలోనే సతీష్ అన్నతో మళ్ళీ ప్లే చేయించుకున్నా. ఒకసారి పెట్టండి అని అంటే చిత్త కొట్టేసింది డబ్బింగ్. అంటే ఈ వయసులో ఆ అమ్మాయి సింగిల్ టేక్లో చెప్పిందంటండి డబ్బింగ్. నేను షాక్ అసలు. ఇప్పటికి నేను అమ్మాయికి 10 సార్లు చెప్పింట, నాట్ బికాజ్ ఆఫ్ రాజేష్ గారు అమ్మాయిని కాదు, ఎవరు కాదు, అమ్మాయికి 10 సార్లు చెప్పింట, అమ్మ చాలా బాగా చేసావు అమ్మ డబ్బింగ్. మాకే కొంచెం కష్టమవుతుంటుంది డబ్బింగ్ చెప్పడం. ఈ ఏజ్లో సింగిల్ టేక్లో అమ్మాయి తలబట్టుకొని ఏడ్చి ఒక ఎమోషన్ ఉంటుంది చెప్పడం. చాలా మంచి కెరీర్ ఉంటుందమ్మా నీకు. ఆల్ ద బెస్ట్ అండి, ఆల్ ద బెస్ట్. యుక్తి, థ్యాంక్ యూ యుక్తి ఫర్ సపోర్టింగ్. పర్టికులర్లీ ఇలాంటి సినిమాకి మన కో యాక్టర్ కానీ సపోర్టివ్గా ఉంటే మనం ఏం చేయలేం. ఈ సినిమాకి ఫ్రమ్ ద డే ఎప్పుడు చాలా ఫ్రెండ్లీగా ఉన్నింది యుక్తి. కిరణ్ ఎలా చేద్దాం, ఏం చేద్దాం చెప్పు అని చెప్పి ప్రాపర్గా సపోర్ట్ ఇచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ సో హ్యాపీ వర్కింగ్ విత్ యూ యుక్తి. నాని అంటే బేసిక్గా ఒక తర్వాత నేను ఏదో ఒక ప్రాపర్ కంటెంట్ బేస్డ్ సినిమా ఏదో స్క్రిప్ట్ అంతా లాక్ అయిపోయింది, అది చేద్దామని ఒక ఉద్దేశంలో ఉన్నా. అప్పుడు నాని వచ్చి అన్న లేదన్నా నీ ఎనర్జీ మిస్ అవుతుంది, ఒక సబ్జెక్ట్ చెయ్యన్నా, ఒక ఎంటర్టైనింగ్ సబ్జెక్ట్ చెయ్యన్నా, నీ గ్రౌండ్లో ఉన్న బేస్ అంతా అదే అన్న, నువ్వు చెయ్యన్నా, మాసెస్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారన్నా, నేను చెయ్యన్నా అంటే నేను నిజం చెప్తున్నానండి 10 సార్లు ఆలోచించానండి. అంటే చేద్దామా వద్దా, సరే కంటెంట్ సినిమాలు ప్రాపర్ థ్రిల్లర్స్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, అది చేద్దామంటే నాని ఒకటే అన్నాడు, అన్న సరే అవన్నీ కంటెంట్ ఇవన్నీ పక్కన పెడితే ఒక హీరో సినిమాని చేస్తే లాక్కేస్తే ఎలా ఉంటుందో అలాంటి సినిమాలు చేస్తేనే కదా నా బేస్ ఏర్పడేది. నీకు ఎస్ఆర్ కళ్యాణప్పుడు అదే ఏర్పడింది, అది చెయ్యన్నా అని నేను 10 సార్లు 12 సార్లు వెంటబడ్డాడండి. నేను ఒకనొక టైంలో నాని అని ఆలోచిస్తున్నప్పుడు ఒకరోజు మిడ్నైట్ 2 ఇప్పుడు మా ఊర్లలోకి వెళ్ళి మేము సినిమాలు చూస్తూ ఉంటాం, పండగ పూట సినిమాలు చూస్తూ ఉంటాం. నేను ఈ సినిమాని ఎందుకు పండగ సినిమాని నేను మెన్షన్ చేశానంటే అన్న, మాకు తెలుసు చేసినప్పుడే అరే ఇలాంటి ఎంటర్టైన్మెంట్ కోసమే చేస్తున్నాం ఈ సినిమా